ఈ సృష్టి దేవుని మాట బౌండరీలో బ్రతుకుతుంది, దేవుని మాట పరిణామంలో బ్రతుకుతుంది. నేను సముద్రం గురించి ఇప్పుడే చెప్పిన. ఇక్కడికి వచ్చిన నీళ్లు సముద్రం నుంచి మళ్ళీ ఎట్టిపోతున్నాయి, వెనుకకే వెళ్ళిపోతుంది. బౌండరీ, దేవుడు వాటికి నియమించిన హద్దు. మీరు ఇక్కడి వరకే రావాలి, మీ లిమిట్ ఇక్కడికే. కాబట్టి ఇవన్నీ వింటుంటే మనకి ఏమర్థమవుతుందంటే, సృష్టి దేవుని పరిణామంలో, దేవుని మాట బౌండరీలో, దేవుడు చెప్పిన ఆ కావలిలోనే బ్రతుకుతుంది. కానీ ఆ కావలిని దాటెళ్తున్నవాడు ఎవరో తెలుసా? మనిషి. ఏ సృష్టిని అయితే మనిషి కోసం దేవుడు చేసిండో ఆ సృష్టి దేవుని మాట వింటుంది. కానీ దేవుని కోసం చేయబడిన మానవుడు దేవుని మాట వినడం లేదు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చరిత్ర నుండే, ఆది కాలము నుండే, మొదటి మానవుని నుండే ప్రారంభమైంది. ఏంటంటే మనిషి దేవుని హద్దును దాటుతున్నాడు, మనిషి దేవుని మాటను దాటుతున్నాడు. ఇలా దాటినప్పుడు మనిషికి సంభవించింది మేలు కాదు. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను, దేవుడు చెప్పిన ఆ బౌండరీని మనిషి దాటినప్పుడు మనిషి పొందుకుంది మేలు అని బైబిల్ చెప్పలే. మనిషి పొందుకుంది శాపం, మనిషి పొందుకున్నది ఒక పతనం.